సూక్ష్మం నుంచి సూక్ష్మానికి వస్తూ ఉన్నారు. ఇంతవరకు కూడా చిదాభాసుడు కర్త, భోక్త, సాక్షి, కూటస్థుడు. ఇక సాక్షి కూటస్థ చైతన్యం చిదాభాసంలో ఉందా లేదా? ఈ చిదాభాసుడైతే అనుకుంటున్నామో ఆ చిదాభాసుడు కూటస్థ చైతన్యం కంటే భిన్నుడు కాదు. అది మనం చెప్పుకున్నాం. చిదాభాసుడు అప్పుడు చిదాభాసుడికి కర్తృత్వం ఉంటే కూటస్థుడి కూడా కర్తృత్వం ఉండాలి. కాబట్టి కూటస్థుడికి కర్తృత్వం లేదు, వ్యావహారికంగా చిదాభాసుడికి కర్తృత్వం అని మనం చెప్పుకుంటూ ఇక అందులో తరతమ భేదాన్ని తెలియజేసుకుంటున్నాం. ఏం చెప్తున్నారంటే వివిచ్య భ్రాంతి ముచ్చిత్వా స్వమప్యగణయన్ సదా చింతయన్ సాక్షిణం కస్మాత్ శరీరమనుస్వంజ్వరేతో. అంటే భ్రాంతి కాలంలో చిదాభాసురునికి ఉన్నటువంటి జ్వరములను కనపరిచాడు ఇంతవరకు. కానీ వివేక దృష్టి దానికి అదే జ్వరమో లేదు. ఈ జ్వరం కాదు, కర్త, భోక్త, అహం కర్త, అహం భోక్త, ఇవి జ్వరాలు అక్కడ. అది అర్థమైంది. ఇప్పుడు సూక్ష్మ శరీరానికి అంతఃకరణ ధర్మములతో తాదాత్మ్యం చెందినప్పుడు అంతఃకరణములో విద్యమానటువంటి తనం అనుకోరు అక్కడ జ్వరం. అంతఃకరణలు ఉన్నాయి కదా, కామ, సంకల్పో, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీహి, దీహి, బీహి చేత సర్వం ఒకటే. అందుకని అవి అన్నీ ఏమి నా అనుకుంటే జ్వరం, నాది కాదనుకుంటే జ్వరం లేదు. ఇంతే తేడా. అక్కడ జ్వరం మాటించే అది చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ ప్రకారముగా ఇది ఇక ఇంతవరకు మనం నిన్న చెప్పుకున్నది ఏమిటి అదే కదా. ఇది ఈరోజు చెప్తున్నాడు మనకిప్పుడే. భ్రాంతి కాలమునందు చిదాభాసునికి జ్వరములు కనపరిచిన జ్వరాలంటే అర్థమైపోయిందా? మనం 3 జ్వరాలు చెప్పాయి కదా నిన్న. మానసిక జ్వరం అంటే సూక్ష్మ శరీర జ్వరం అని చెప్పాడు, స్థూల శరీర జ్వరం అని చెప్పాడు, కారణ శరీర జ్వరం అని. అందుకని జ్వర ప్రయోగం వస్తుంది అక్కడి నుంచి చెప్పి ఇప్పుడు వివిచ్య భ్రాంతి ముజ్జిత్వా స్వమప్యగణయన్ సదా చింతయన్ సాక్షిణం కస్మాత్ శరీరమనుస్వంజ్వరేతో. అంటే వివేక దశ ఏంది లేదు, జ్వరం, కర్త లేదు, భోక్త లేదు. ఎవరికి? చిదాభాసుడు. చిదాభాసుడికి భ్రాంతి కాలంలో అన్నీ ఉన్నాయి, వివేక దశలో లేదు అని చెప్పబోతున్నాడు ఇప్పుడు. వివిచ్య భ్రాంతిం ఉజ్జిత్వా. అది ఎప్పుడైతే ఆ భ్రాంతి అనేది పోయిందో ఇక అప్పుడేమవుతుంది? దేహత్రయమును నేను కాను అన్నటువంటిది ఎవరికి కలుగుతుంది? ముక్క దేహత్రయమును నేను కాను. ఇక నేను ఎవరినంటే సాక్షిని, నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూపమైనటువంటి సాక్షి అయినటువంటి సత్యస్వరూపుడును అని ఎప్పుడైతే తలంపు వచ్చిందో, ఈ తలంపు ఎప్పుడొచ్చిందో ఇంక ఇప్పుడు చిదాభాసుడికి వేరే గణం చేయడానికి ఏమీ ఇప్పుడు లేవు. ఇప్పుడేమీ లేవు అంటే ఈ జీవునికి ఇప్పుడు శరీర తాపాలేవి లేవు. స్థూల శరీర తాపం లేదు, సూక్ష్మ శరీర తాపం లేదు,
కారణశరీరం తాపం. ఇంకా కారణశరీరం తాపడానికి చెప్తున్నాడు కదా, సాక్షి పోయింది అజ్ఞానం, 3 పోయింది అది చెప్తున్నాడు. కాబట్టి తాపములకి హేతు ఏమిటంటే భ్రాంతి జ్ఞానం. ఇప్పుడు తాపములకి హేతు ఏంటి? భ్రాంతి జ్ఞానమే. ఈ తత్వజ్ఞానం ఏం చేస్తుంది? తాప నివృత్తికి హేతు. తాపములకు హేతువు భ్రాంతి జ్ఞానం. తాపములకి హేతు అనమాట. దుఃఖానికి హేతు ఏమిటంటే భ్రాంతి జ్ఞానం. ఆ తాప నివృత్తికి హేతు ఏంటంటే తత్వజ్ఞానం. ఈ 2 అది దృష్టాంతం చెప్పబోతున్నాడు. అయథా వస్తు సర్పాది జ్ఞానం హేతు పలాయనే రజ్జు జ్ఞానేకి ధీధ్వతో కృతమప్యనుశోచతి. కాశీ వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, శనేశ్వరం పోదట. ఎక్కడికి వెళ్ళా మనకి తాడు పాము తింటే పని లేదు. ఆయన జీవనానికి అది పట్టుకున్నాడు, ఆ పావును పట్టుకొని పిల్లలు గారు పట్టుకొని పావులు పెట్టి మనకి ఇది పట్టుకుంటే కానీ పని అయ్యదు. మన దేవడానికి ఇది ఎక్కడికి వెళ్ళినా ఇది తాడు పావు లేని పనే లేదు. అందుకని చెప్తూనే ఉంటారు. అయథావస్తు సర్పాది జ్ఞానం హేతు పలాయనే. అది ఎప్పుడైతే మనం రజ్జును చూసినాం, సర్పమని వచ్చినప్పుడు మనం ఏమవుతున్నాం? పలాయమానం అయిపోతాం. అంటే అక్కడి నుంచి పరిగెట్టి వెళ్ళిపోతాం. అదే అర్థమైనమాట. అక్కడి వెనక్కే వెళ్ళిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఏమవుతుంది? కొంతవరకు వీడి పెరిగి అంత స్పీడ్ పడుతున్నామంటే అదో పాపం అన్నాడు. ఎవరు అంత స్పీడ్ పరిగెట్టి ఎందుకు పోతున్నాడు? అందరికీ ఉరుక్కుపడ్డారు. అయినా 10 మంది ఉన్నప్పుడు భయం ఉండదు, ఒక్కరుంటేనే భయం. ఇప్పుడు 10 మంది ఉంటారా? పామ గీమ 10 చేతులు వేస్తే ఏం చేస్తారు? పేకోడు పట్టుకొని తోకోడు పట్టుకొని అని వెళ్ళారు. ఇలా వెళ్ళేసరికి అది పాము కాలే. ఏమైపోయింది? అది దాడి. అప్పుడు అనుకోడు, అయ్యో చాలా పొరపడిపోయాడు. ఇప్పుడేమో పాముని చింతించినాడు, అప్పుడు పాము కాదని చింతించాడు. కాబట్టి ఇప్పుడు మరి భ్రాంతి జ్ఞానము ఏమి జ్వరమునికి ఏమైంది? కారణం. అది జ్వరాన్ని పేరు పెట్టాడు. అది ఈ భయము, ఈ భీతి, ఈ ఆందోళనే జ్వరం. అది అన్నమాట. కాబట్టి శరీరశాల జ్వరం కాదు, మానసిక జ్వరం. అయినా శరీరానికి మళ్ళీ జ్వరం ఆటోమేటిక్ గా పరివర్తన అవుతుంది. కాబట్టి వాస్తవ జ్ఞానమే జ్వరాభావానికి కారణం. జ్వరాభావానికి దీర్ఘం ఉండదు. జ్వరం యొక్క అభావానికి వాస్తవిక జ్ఞానం కారణం. భయకంపితమే జ్వరము, భయకంపిత లేకపోవడమే జ్వరాభావ. అది చెప్పారు. ఈ విధంగా చెప్పి ఇప్పుడు సాక్షిని చింతించినటువంటి విషయాన్ని ఈ విధంగా దృష్టాంతంతో స్పష్టీకరిస్తున్నాడు. మిథ్యాభియోగ దోషస్య ప్రాయశ్చిత్తత్వ సిద్ధై క్షమాపయన్ నివాత ఆత్మానం సాక్షిణం శరణం గతః. అది ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఆ సాక్షిని ఏ విధంగా చింతించడము అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏ విధంగా చింతించడం. ఇంతవరకు కూడా మనం ఎవరికి కర్తృత్వము, భోక్తృత్వము ఇత్యాది ఈ దోష గుణాలన్నీ కూడా మనం తెలియక ఆ కూటస్థాత్మయందు సాక్షి ఎందు ఆరోపించినాం. అంతే కదా. ఇలాగంటే అహం కర్త అన్నాము. అహం అంటే ఎవడు? నేను. అహం భోక్త అన్నాము. అహం అంటే నేను. ఇప్పుడు సాక్షి ఎందు ఏమి ఆరోపించినాము? కర్తృత్వాన్ని, భోక్తృత్వాన్ని. అంటే తెల్లవారులేసి మనం చేసే క్రియలన్నీ తిన్నాను, ఉన్నాను, వెళ్ళాను, వచ్చాను, పోయాను, ఇవన్నీ ఎవరైంది ఆరోపణ? నేను అన్నంటే సాక్షి కదా. ఆయన పేరు నేను విజయకుడు సాక్షులు, నేను ఆత్మాను. ఇప్పుడు ఆయన ఏంది? మనము ఏం చేశామంటే ఆరోపించినాం. ఎప్పుడైతే మనము తత్వమస్యాది మహావాక్యం ద్వారా శ్రమం చేసి
శాస్త్రముఖంగా గురుముఖంగా తెలుసుకొని ఇప్పుడు ఇంతవరకు దేని ఎందు ఏదైతే మనం ఆరోపించినామో ఆ ఆరోపణ అన్నటువంటిది ఇప్పుడు మనకేమిటి అంటే అయ్యో నేను తెలియకుండా ఆరోపించినాను, తెలియకుండా ఆరోపించాను. ఎందుకంటే నా అప్పుడు తెలియక నేను ఆరోపించేశాను కూటస్థులు ఎన్ని గుణాలన్నీ. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నన్ను క్షమించని ఎవరు నేర్చుకుంటున్నారు? ఒక చెప్పొచ్చాడు, అర్థమైందా? అంటే పొరపాట్లు అన్నాను, నా పొరపాటుని క్షమించమని ఇప్పుడు మళ్ళీ ఆ కూటస్థునే శరణ వేస్తున్నారు. కూటస్థునే శరణ వేస్తున్నాడు. అందుకే ఎలాగంటే సాక్షికి తాపము కలదని తాను పొరబడి తలంచినందులకు ప్రాయశ్చిత్తము కొరకు క్షమింపమని సాక్షిని వేడుచున్నవాని వలె శరణం పొందును. అనగా చిన్మాత్ర చింతనము కలవాడి వర్తించుచుండని భావం. ఇక్కడ ఏంటంటే విషయము ఏం చెప్పాడు మనకి బోధ్యాత వాక్యం? సాక్షిని చింతించే విధం అన్నాడు. సాక్షిని చింతించే విధం. ఇప్పుడు సాక్షి అన్నటువంటిది మనం ఇంతకు ముందు ఆయనన్నీ ఆరోపించినాము. ఇప్పుడు మనకి తత్వం తెలిసిన తరువాత ఆరోపించినటువంటిది నేను పొరపాటున ఆయనది ఆరోపించాను. కాబట్టి ఓ సాక్షి, ఓ కుటస్థ చైతన్యమా, నేను చేసిన పొరపాటుని నన్ను క్షమించు అంటుంటే ఎవరు చింతించినట్టు అవుతుంది? పరమాత్మనే గట్టిగా చింతించినట్టు అవుతుంది అని చెప్తున్నారు. అది అక్కడ పరమాత్మ చింతన దృఢం ఇంకా అవుతుందంటే ఆ పరమాత్మని ఇప్పుడు చింతిస్తున్నాడు. ఎందుకంటే నేను లేనిపోయిన ఆరోపణ ఇమేజ్ పెట్టినాను, నీకేదీ లేదు అని అంటే ఇక్కడ చింతిస్తున్నా అన్నాను. అర్థం ఏంటి మరి అంటే ఇంకా తాను అంతర్లో దీపైనటువంటి స్థితికి వెళ్ళేటప్పుడు ఇంకా చింత లేదు, గింత లేదు. మొట్టమొదటి ఏమిటంటే సాధన స్టేజీ చింత. ఇప్పుడు సాధన స్టేజీకి అంటే ఆ సాధనలో కూడా హైయెస్ట్ సాధనలోడికి చింత వస్తాయి. మామూలు సాధనుడికి మామూలు సార్ దేవుడు దగ్గర కూర్చుంటాడు, దేవుడు నెంపలేసుకుంటాడు, దేవా 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 కృష్ణ అయిపోయింది, తప్పు అయిపోయింది అంటాడు. అంతే కదా, వాడే ఉంటాడు. పరమేశ్వర అంటారు, ఒప్పుకుంటాడు, ఏదో ఒకటి చేస్తుంటారు, అయిపోయి వాడికి అదే అయిపోతుంటారా. ఈ కొంచెం సాధన లోనకి వెళ్తున్నాడు కాబట్టి తన తప్పును తాను తెలుసుకుంటున్నాడు. తన తప్పులు అంటే నీకు నేను చేసేవాడిని నేను ఆరోపించింది చేసేది అది లేదు, దేని నేను ఆరోపించినాను కదా అంటే ఇప్పుడైతే క్లీన్ అయిపోతుంది అనమాట. నిత్య శుద్ధ బుద్ధ ముక్తులు కానీ నాకు ఏమీ లేదు అన్నటువంటిది తన దృఢం అయిపోతుంది. అది చెప్తున్నాడు, దృఢం అవడానికి చెప్తున్నాడు సాక్షింతులు ఎలాగని ఉన్నట్టు కదా కాదని ఇప్పుడు అంటున్నారు. అందుకే అంటాను స్టేజీ విషయం చెప్తాను. ఇప్పుడు ద్వంద్వం ఉన్నట్టే కదా మరి. అది అంటే మామూలు ద్వంద్వంగా నీ ద్వంద్వం మంచిది కదా, అది గొత్తిగా బాగా ఎక్కినట్టే. ఇంకేదో ఒకటైతే మనం హైకోర్టు వెళ్ళిపోయినట్టు అనమాట. ఇది ఒక రెండు పడితే మళ్ళీ పామునట్లు పడినట్టే అలాగనమాట. అది ఎందుకంటే ఒక్కొక్కరు పెట్టుకెళ్ళి ఇప్పుడు చిదాభాసుడికి ఉన్నటువంటి గుణాలు తీసి పారేస్తున్నాడు. చిదాభాసుడు ఇంతవరకు ఆరోపించడం తీసేస్తున్నాడు. అదే అనమాట. అందుకని ఇది చెప్తున్నాడు అనమాట. చిన్మాత్ర చింతనము కలవారి వర్తించుతున్నాడు. ఇందు విషయమే ఇంకో దృష్టాంతాన్ని చెప్తున్నాడు. ఇంకో దృష్టాంతాన్ని కూడా ఇస్తున్నాడు. ఆవృత్త పాపనిత్యర్థం స్నానాది ఆవర్త్యతే యథా ఆవర్తయన్నివ ధ్యానం సదా సాక్షి పరాయణః. అది ఇప్పుడు మనకి ఆవృత్తి పాప నృత్యర్థం అంటే ఇది చిరకాలం మనం ఆచరిస్తున్న పాపాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేస్తాం మనము? స్నానము ఇత్యాది అనేకమైనటువంటి జపము, అనేక రకరకాల ధ్యానము, దానము ఇత్యాదులన్నీ కూడా స్నానాధికం మొత్తం అంతన్నా యథా ఇట్లు ఆవర్త్యతే. ఎలా ఏ విధంగా అయితే మనం ఆచరిస్తూ ఉన్నామో అంటే లోకములో పాపి అనేక పాపులు పోటుకు అనేక స్నానాలు ఆచరించినట్టు. దంగా పాపం చెప్పింది, దానిలో ముడితే పాపం పోతుంది చెప్తుంది కదా. మరి మన స్నానాలన్నీ పోయినట్టు ఇప్పుడు
ఏమి చిదాభాసుడు ఏమిటంటే అనాది కాలం నుండి సాక్షిని పాపత్రయ అణుతప్తునిగా తలంచిన పాపమును ఆయన అనేక నుంచి ఈ యొక్క స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము వీటి ఎందు ఉన్నటువంటివి వాటి ఎందు ఆరోపించినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పాపత్రయ అణుతప్తునిగా తలంచిన పాపాన్ని పోగొట్టుకొనుటకు ఎల్లప్పుడూ ఇప్పుడేమిటి ఆ సాక్షి చింతన కలవాడే ఉంటున్నాడన్నాడు. ఏమి విశేషం అదే అప్పుడు సాక్షిగా ఎడమైన వీటిల్లో నుంచి తను ఆరోపించుకొని తను ఈ సాక్షిలో ఆరోపించాడు కదా కూటస్థాత్మలో ఆ యొక్క వచ్చినందువల్ల వచ్చిన ఆ పాపాన్ని తాను ఇప్పుడు దర్శించిస్తున్నాడు ఆ పాపం పోవడానికి. ఉదాహరణ చెప్తున్నాడు. ఎలాగైతే మామూలు పాపము స్నానాలు పోవాలని ప్రార్థించి అతను ఉంటాడో ఇప్పుడు తన ఇదేది ఈ మామూలు కావు, ఇది తన ఎందు తన అజ్ఞానం చేత ఆవరించుకున్నటువంటి దోషాన్ని ఇతరులకు నష్టం చేసేది కాదు ఈ పాపం. ఇతరులకు నష్టం చేసినటువంటి వారు గంగా స్నానాలు చేసి ఏ విధంగా పాపం కొట్టుకుంటున్నాడో అజ్ఞాన దశలో తాను ఆరోపించినటువంటి కుటస్థువు నందు ఉన్నటువంటి విషయాలని ఈ జ్ఞాన దశ వచ్చిన తరువాత ఈ విధమైనటువంటి దాన్ని సూచిస్తున్నాడంటే ఇంకా పరమాత్మ చింతనతో మేళనైపోతున్నాడు కానీ వేరే విషయానికి వెళ్ళలేదని భావం. అది అక్కడ మనక ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఇంకో లోక ఉదాహరణ ఇంకోటి ఇస్తున్నాడు. ఉదాహరణ చిదాభాసుడు తన గుణాలను ప్రకాశింపచేయుటికి లజ్జించినని సదృష్టాంతంగా చెప్తున్నాడు. తన గుణాలని ప్రకాశించ అంతే కదా. అజ్ఞాన దశలో తన ఇంద్రుడిని చంద్రుడిని అన్నాడు. నేను కత్తరెడ్డి బాక్స్లో నేను ఇంద్రుడిని నేను చంద్రుడిని అనుకున్నాడు. ఇప్పుడు నేను అనుకోవాలంటే అసలు తన స్వరూపం మీద తెలుసుకోవడం తానేమో సాక్షి కంటే భిన్నం కాదు, నేను చెందినట్టు అందరిలో ఉంది ఒకటే కదా అని తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక దాంట్లో గొప్ప అని చెప్పుకుంటే ఎవరికైనా ఎనగొట్టది. ఎవరికుంటే ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ఒక అధికారం ఉన్నోడుకుంటాడు. ఈ సర్వాధికారం ఒకటే, ఇక అంతకంటే ఎక్కువ ఇంకా దానిలో తరతమ భేదాల్లో వచ్చిందే. ఏనుగులోనే ఆయనే, ఇంద్రులోనే ఆయనే, చంద్రులోనే ఆయనే, ఎలుకలోనే ఆయనే, చిలకలోనే ఆయనే. ఇప్పుడు మరి నేను ఇంద్రుడు నేను చెప్పుకుంటాడు ఇప్పుడు సిగ్గుపడతాడు. ఎలా సిగ్గుపడతాడయ్యా అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఉపస్థ కుష్ఠిని విలాసేషు విలజ్యతి జ్ఞానతో గృహే తదా భాస స్వప్రఖ్యాతో విలజ్యతి. అది ఒక ఉదాహరణ. అది ఏదో ఉదాహరణ కాదరా వేదాంతానికి. సరే ఏదైనా సరే మర్మస్థలంలో ఏదైనా ఒక కుష్టి వ్యాధి వచ్చిందనుకోండి, ఎవరైతే వారికి కానీ వీరికి కానీ ఒకరికే తీసుకుంటే ఇక్కడ బాగుండదు. స్త్రీ పురుషులు ఎవరికైనా మర్మస్థానంలో ఒక కుష్టి వ్యాధి వస్తే ఇక ఆ తర్వాత పూర్వం లేదు, తర్వాత వచ్చింది. వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మళ్ళీ చెప్పుకోవాలంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. అలా ఉంటుందయ్యా. ఆయన కూడా ఎవరికి చిదాభాసుడు కూడా తన గుణాలను తాను చెప్పుకోవాలంటే సిగ్గుచేటుగా ఉంటుంది చెప్పినాడు. అది ఈ విధంగా ఇంకో దృష్టాంతం చెప్తున్నారు. ఇప్పుడు శరీరత్రయాన్ని వేడిగా తీసుకున్న చిదాభాసుడు మరలా శరీరాభిమానమును చంద్రుడు అన్నట్టుకు దృష్టాంతాన్ని చెప్తున్నాడు. గృహీతో బ్రాహ్మణు అంటే ఏంటి విషయం? శరీరత్రయానికి వేరుగా నేనున్నాను అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు విలక్షణమే గాని నేను అంటి ఉండువాళ్ళను కాను అన్నటువంటిది చిదాభాసునికి జ్ఞానము కలిగిన తర్వాత అనుకున్న తర్వాత మరలా శరీరాభిమానాన్ని ఎప్పుడు చెందదు అన్నదా దృష్టాంతం. శరీరాభిమానం మళ్ళీ అంటే నేను స్థూల శరీర ధర్మాలకి నేను సంయుక్తులు కాను, సూక్ష్మ ధర్మానికి శక్తులు కాను, కారణ శరీర ధర్మానికి సంబంధం నేను లేని వాళ్ళు అని చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు
గృహీతో బ్రాహ్మణో మ్లేచ్చైః ప్రాయశ్చిత్తం చరన్ పునః మ్లేచ్చైః సంకీర్త్యతే నైవ తదా భాస శరీరికైః. ఆనాడు ఇప్పుడు ఇది అక్కడి ఉదాహరణ, ఇది ఉదాహరణ అవుద్దా? అది ఆనాడికి సరిపోయింది ఉదాహరణ. సరిపోయిన అదైనా సరే కావాల్సింది తీసుకున్నా. ఏమి పొరపాటుగా ఒక మ్లేచ్ఛుడితో కలుసుకున్నాడు ఒక ఆయన. ఆ దోషం నివర్తించడానికి అక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు అనమాట ఓ మహాబ్రాహ్మణుడు. అర్థమైందా? ఇక ఆ ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత ఏం చేస్తూ ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? అయ్యా చేసుకొని విచారణ చేసి ఇంకా నేను ఎప్పుడు జీవితంలో ఈ మ్లేచ్ఛుడితో కలిగానని విచారణ గట్టి పెట్టుకున్నాడట. ఆ విధంగా ఆయన ఏ విధంగా అయితే ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాత మళ్ళీ కలియదో అలాగని శరీరత్రయ సంబంధము అన్నటువంటిది లేదు అన్నటువంటి చిదాభాషుడు మళ్ళీ ఏనాడు కూడా శరీర సంబంధాన్ని ఎప్పుడూ కలియడు చెప్తున్నారు. ఇది ఆ రోజుకి జరిపోయింది ఉదాహరణ, ఈ రోజుకి ఉదాహరణ పట్టుబట్టదు. ఇప్పుడు అందరూ ఆ రోజు అమెరికా ఇల్లు వస్తే పండితులు ఏదో గతి లేక వెళ్ళవలసి వస్తే వచ్చిన తర్వాత ఇన్ని కడవలు పంచగవ్యాలు చేసుకొని ఆవిడ కూర్చొని ఇక మంత్రాలు చదివి తంత్రాలు చదివి ఇక మళ్ళీ అక్కడి నుంచి ఎప్పటికేమి ఏదో ఎవడు పోతే ఆయనంత శుద్ధి చేసుకుంటే కానీ పోయేవాడు కాదట. అర్థమైందా? ఇప్పుడు శుద్ధి వెళ్ళనోడే ఇప్పుడు పాపాత్ముడు అనమాట, వాళ్ళందరూ పుణ్యాత్ముడే ఇప్పుడు. అంటే కాచిత్రం కొన్ని ఉదాహరణలు ఆ రోజులు కొన్ని కానీ అవన్నీ ఇప్పుడు మనం విచారణ చేసుకుంటే అది అవసరం కూడా మనకి అంతగా అనిపించదు. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఉదాహరణ పెట్టని పెట్టినారు. ఇప్పుడు వాడు ప్రధానమంత్రి అయినా అనుకోండి బ్లేచుడు, నువ్వు మానేస్తారా? దండాలు పెట్టరా? వచ్చిన స్వాగతాలు చెప్పరా? మరి ఏమైపోయింది? మరి దానికి దీనికి సంబంధం లేదా? కొన్ని మరి చెప్పాము మనం త్వరగా తీసుకుందాం. మళ్ళీ విచారణకి వెళ్తే మనకి ఇప్పుడు అది వీలు పడదు. ఇప్పుడు చెప్పారు కదా మరి ఒక దగ్గర ఓ నెల పుడుతుంది. ఇక్కడ ఏం చెప్పారు మరి? బ్రాహ్మణే కవి హస్తిని సునిచేసే పాకేచ్చ పండిత సముదర్శన అన్నాడు అక్కడ. ఇక్కడేమో మేతులతో అంటే ఆ విధమైనటువంటి, ఎందుకంటే ఈ ఆత్మతత్వజ్ఞాని విజయుడికి ఇదంతా ఉంటుంది. మనం తీసుకోగలి ఇక్కడ ఆత్మతత్వం చేయడానికి మళ్ళీ ఇంక ఉశాంతి వీరికి ఇంకేంటి ఇప్పుడు ఇక్కడ కేవలము అక్కడ తీసుకోవాల్సింది ఏమిటి అంటే వేదపారాయణం చేసుకుంటూ తత్వజ్ఞాని విహీనుడు ఇలాంటి వాళ్ళతో కొనేటప్పుడు అయ్యో నాకు అయిపోయింది ప్రాయశ్చిత్తం చేసుకునే విధముగా తీసుకోవాలి అక్కడ. అది అంతేగాని బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు మళ్ళీ మ్లేచ్ఛుడితో కలిస్తే ఈ వ్యాధి వచ్చిందనమాట. ఈ శాంతి అనేది దానికి అవసరం లేదు. ఇది బ్రహ్మజ్ఞానం చెప్తే మొత్తం శాస్త్రమే పోతుంది. నువ్వు అందరిలో చెప్పి మనుష్య గవాదిషు చైతన్యమేకం ప్రజ్ఞాత ప్రజ్ఞాన బ్రహ్మమే ఒకవాటి చెబుతుంది. విద్యావళి సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచేత పాకేత పండిత హృదయం చెబుతుంది. సమత్వం యోగవతి చెబుతుంది. ఈ అన్నిటికీ అవి మళ్ళీ విడిపోతాయి. అర్థమైందా? అందుకని ఇక్కడ ఏమిటంటే కేవలము బ్రహ్మజ్ఞానంత బ్రాహ్మణ నాస్తి బ్రాహ్మడు. అర్థమైందా? ఇది కేవలం మహాబ్రాహ్మణుడు. అందుకే కదా ఆ మహాశబ్దం అందుకో గ్రహించినటువంటి అది గొప్ప పాటి తీసుకోవాలి ఇక్కడ. అది చెప్పారు. పొరపాటుగా మ్లేచ్ఛులతో కలుసుకొని ఆ దోష నివర్తించుటకి ప్రాయశ్చిత్తం ఆచరించుకునే మహాబ్రాహ్మణుడు మరలా మ్లేచ్ఛులు తెరడికి కలిగినట్లు విచారం చేసి శరీరత్రయ సంబంధం వదులుకున్న చిదాభాషుడు మళ్ళా ఎప్పుడు తాదాత్మ్యాన్ని పొందడు. పొందడంటే ఇప్పుడు అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ వివాహం వస్తుంది, జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అని ఒక వెనక కానీ ముందుకు కానీ ఆ నిత్య దురజ్ఞానం కలగడానికి ఇది హేతు అనమాట. అది ఇంకా ఇంతవరకు చెప్పారా? ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాడు. సాక్షి చింతనానికి వీరొక లాభాన్ని కూడా చెప్తున్నాడు. సాక్షి చింతనకి యువరాజ్యే స్థితో రాజపుత్ర సామ్రాజ్యవాంఛయా రాజానుకారీ భవతి తదా సాక్ష్యనుకార్యయం. సాక్షి చింతనానికి అంటే బలం పడ్డానికి. ఇక్కడ ఏమిటంటే మొత్తం ఆ తత్వంలో ఉండిపోయి బాహ్య విషయానికి వచ్చిన వాడి విషయం కాదు ఇది.
ఆ తత్వాన్ని పూర్వావస్థ నుండి ఏది చెప్పాడంటే తత్వశ్రీ మహావాక్యం ద్వారా కన్నా ఈ యొక్క ఏదైతే మేళనమైనటువంటి విషయాలు ఉన్నాయో ఆ విషయాన్ని తీసి అదే నీవు ఇదే నీవు ఆ కర్తృత్వ భోక్తృత్వాది కించిత్ సర్వజ్ఞ ధర్మాలకి విడదీసిన తర్వాత మనకు చెప్పిన తర్వాత మనం అంతకుముందు మనకు ఉన్నటువంటి విజ్ఞానాన్ని బట్టి మనం పొరపాటు పడినటువంటి మనం హర్షోకాలు ఇచ్చినటువంటి ఆత్మతత్వ విషయాలు ఇక్కడ చెబుతూ ఉన్నారు. అది అన్నమాట. అది చెబుతున్నారు. అది చెప్పాడు. ఇప్పుడు యువరాజు రాజ్యాన్ని కోరి రాజును బోడు వర్తించినట్లు అంతే కదా. యువరాజు ఇక ముందుకు అవుతాడు ఎప్పుడైనా ఆయన రాజు. ఆయన ఎలాగైతే రాజ్యాన్ని కోరుతారో ఇంకా రాజు పదవులు రాకపోయినా రాజు ఏ విధమైనటువంటి శాసనాలు ఇస్తూ ఉంటుంటాడు, యువరాజు కూడా శాసనాలు ఇస్తూ ఉంటుంటాడు. అది కాబోతున్నాడు. కాబోయినా ఎప్పుడైనా ఈయనే కదా రాజు. మరి నెక్స్ట్ రాజు ఈయనే కాబట్టి ఇప్పుడు ఎలాగైనా సరే ఈయన మళ్ళీ రాజు అది ఏ విధమైనటువంటి క్రియ చేస్తూ ఉంటుంటాడు. ఆ విధంగా ఈ చితాభాషుడు ఈ మోక్షకాంక్షైకత మోక్ష సామ్రాజ్యం అనే కాంక్షం చేత ఈ కూటస్థైక చింతనము కలవారే ఉంటారు. అది ఆయన ఎలాగైతే యువరాజు అన్నటువంటి వాడు రాజ్యకాంక్షం చేత ఏం చేస్తాడు, ఆ రాజు ఏదైనటువంటి వ్యవహారాలు చేస్తూ ఉంటుంటారో జారీ చేస్తూ ఉంటుంటారో ఏం చేస్తూ ఉంటుంటారో అన్ని కూడా అటువంటివన్నీ ఈయన అప్పుడే చేస్తున్నట్టుగా ఏ విధంగా అయితే దాన్ని కోరి ఉంటాడో అభిలాషతో ఆ విధంగా చిదాభాసుడు మోక్షకాంక్షతి. అంటే మోక్షకాంక్ష అంటే నాకున్న కూటస్థుడికి భిన్నము లేదు అన్నటువంటి చింతన కలిగి ఉంటాడు. అది చెబుతున్నారు. మరి యువరాజునకు రాజానుకరణమందు రాజ్యలాభం కలదు. అయ్యా యువరాజునికి రాజు యొక్క అనుకరణ చేసినప్పుడు ఆయనకి ఎప్పుడైనా సరే ఆ రాజ్యము ఆ బందోబస్తు అంతా లాభం కలుగుతూ ఉన్నది కదా. మరి ఇతనికి అట్టి లాభం అవుతుంది శివాబాసుడికి. ఆయనకి రాజు అయిపోయాడంటే మళ్ళీ అంతకుముందు ఆయనకి కిరీటాలు ఆయనకి లేనటువంటి చామర్లు అందరూ ఊపడము చెయ్యడము దాసీలు అందరూ ఉండడము అదంతా సపరేట్ కదా. పదవి వచ్చిన వారికి కొన్ని క్వార్టర్స్ లేరు, పదవి లేని వాడి క్వార్టర్స్ లేదు. చాలా ఉంటుంది కదా. పదవి వచ్చేసిందంటే ఇంకేముంది, ఇక్కడ ఉన్నారే ఇంటింటికి వచ్చి అమ్మ దేశాన్ని ఇక్కడ అడుక్కున్నా అక్కడికి వెళ్ళి ఎక్కిపోయాడంటే ఇంకేముంది, ఇంట్లో ఉంటుంది ఈ కొంపలు చూస్తుంది. అప్పుడు ఆ ప్రకారంగా వాళ్ళ ఆచరణలన్నీ వేరే ఉంటాయి కదా. అందుకు చెప్తూ ఉన్నాడు. మరి ఈయనకే లాభం ఉందయ్యా, ఆయనకంటే ఆ లాభాలు ఉన్నాయి. ఈ చిదాబాదులు మోక్షం కలిసి నీకేదో ఉందా, లాభం ఉందా, ఏమైనా అనుభవం ఉందా అంటే చెప్తున్నాడు. స్థితి చెప్తుంది. యో బ్రహ్మ వేద బ్రహ్మైవ భవతి ఏషైతి శృతిం శ్రుత్వా తదేక చిత్తస్సన్ బ్రహ్మవేత్తి నచేతరతో చెబుతున్నాడు అనమాట. ఎవడైతే ఆ నాశరహితమైనటువంటి ఆ అక్షరబ్రహ్మ స్వరూపం చక్కగా తెలుసుకుంటున్నాడో ఇంకేం కావాలి, అతను అదే అయిపోతున్నాడు. ఇక్కడ అదే అయిపోతూ ఉన్నాడు. ఇంకా నీకు అంతకంటే లాభం ఏంటి చెప్తున్నాడు. లేదా ఇంకొకటి చెప్పాడనమాట. భవత్యేష అంటే ఇక్కడ ఇంకోటి చెప్పాడనమాట. ఆ పరబ్రహ్మను ఎవడైతే తెలుసుకుంటున్నాడో అక్షర పరబ్రహ్మ స్వరూపం నాశరహితమైన వస్తువుని అతను అయిపోతున్నాడు. అందులో మధ్య అంటే లేదు. ఒకవేళ కాలేదా అటువంటిది ఇంకా అంటే కాలేదా అన్నప్పుడు ఇక సంపూర్ణమైన దురాపరోక్ష జ్ఞానం అన్నటువంటిది కలగపోతేనే కాలేదా అని వస్తుంది. కాలేదా ఈ రెండోది వచ్చిందంటే మరి సమానికి మరి అందులో తరతం భేద ఎట్లా మరి 100% దురాపరేషన్ కలిగినటువంటి వారికి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి నతస్య ప్రాణాహ వక్రామంతే అత్రయో సమలీయంతి అన్నాడు కదా. తస్య బ్రహ్మవిధుని యొక్క ప్రాణాలు నవక్రామంతి ఎక్కడికి పోవని చెప్పినాడు కదా. అత్రైవ సమలీయంతి సంజీయంతి అక్కడ అయిపోతున్నాయి అన్నాడు కదా. మరి ఇప్పుడు లేదా అని ఇచ్చే తాత్పర్యంలో మనకి అర్థమైందా. మరి లేదా అంటే ఏం తీసుకున్నాడు, బ్రహ్మవిధుని కులమందు పుట్టుటియు దుఃఖమును దాటును పాప విముక్తులు అవ్వను. ఒకవేళ రెండో ఛాన్స్ ఏదైనా పంచకోశ రూప గుహ వలనను
ఏమి కామ ప్రముఖ రూపమైన హృదయ గ్రంథుల వలన ముక్తుడవచ్చు అమృత స్వరూపుడు అవుతున్నాడు. మొత్తం మీద ఏంటంటే ఇది క్రమంగా వెళ్తున్నాడు, అది డైరెక్ట్ గా వస్తున్నాడు. మొత్తం మీద ఏమిటి మనకు కావలసినటువంటిది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అది ఒక్కటే మనకు కావాల. మొట్టమొదటి మొక్కే ఆ పరబ్రహ్మాన్ని ఎప్పుడైతే చిదాభాసుడు ఏమి ఆయన చక్కగా ఇచ్చి శుద్ధబుద్ధ ముక్త సునాకంటే వేరు కాదు అనుకున్నాడో తన స్వరూపంతో లీనమైపోయినాడు. నీకు ఇంకే లాభం కావాలి, అంతకంటే ఏం కావాలి? నువ్వు దుఃఖాతీతులు అయిపోయినావు కదా. నువ్వు రాజుమైన దుఃఖాలు ఉండవా? నువ్వు రాజు పదవి వచ్చిందనే కానీ నీకు చిత్రరాజును ముట్టడిస్తే నీకేమవుతుంది అప్పుడు నీ పని? వాళ్ళ లాభాన్ని పొందుతున్నా ఒక్కటే ఆశిస్తున్నావు కానీ నీకు పక్కన మరి దుఃఖాలు ఉన్నాయే లేవా? అర్థమైందా? మరి నీకు ఇక్కడ నీకే చిత్రరాజులో నీకు వచ్చేది లేదు, పోయేది లేదు. నువ్వు తన స్వరూపంలో తాను అయిపోతున్నాడు. నీకు ఇంకేం లాభం, ఎంతకన్నా లాభం కావాలని మనం అర్థం చేసుకోవాలా అని ఈ ప్రకారంగా. ఇక బ్రహ్మజ్ఞానం వల్ల తనకు బ్రహ్మత్వం ఘటించినది ఉపోద్ఘాతం. తన చిదాభాసత్వం పూర్ణి బ్రహ్మజ్ఞానం వలన తనకు బ్రహ్మత్వం ఘటించినప్పుడు చిదాభాసత్వం పూర్ణి పోదు. తన నాశనమునకు ప్రయత్నించడం ఎవడైనా కలడా? అని శంకకు. ఇంకేంటంటే ఆ భ్రాంతి కూడా మనకు వండుకొని చూసే అంతా పోయినా చింతపోయినా చింతపూడి చాలేదు అంటాడే. అది కూడా ఇది బాగా పోతుంది. అయితే ఆమె అన్నట్టు ఈ బ్రహ్మ నీకు ఇంత పదవి చిదాభాసుల పేరు ఉంది కదా, నువ్వు బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు నీకు చిదాభాసుల పేరు నష్టం అయిపోతుంది కదా. తన ఉనికిని తాను ఎవరైనా నష్టం చేసుకుంటాడా అని అంటున్నాడు పూర్వపక్షి. చేసుకుంటాడా? చేసుకుంటే చాలా ఎవరు అంటే దాని శంక. దేవత్వకామాహి అజ్ఞాదో ప్రవిశంతి యథా తథా. తిరిగి రెండు ఉదాహరణిస్తున్నాడు. సాక్షిత్వేనావశేషాయాం స్వవినాశం న వాంఛతి. దేవత్వకామాహి అజ్ఞాదో ప్రవిశంతి యథా తథా అంటున్నారు. ఇవి కొన్ని అప్పటి ఉదాహరణలు కొన్ని మనం అన్వయం చేసుకోవాలి. ఇప్పటికి దాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు దేవభావము కలుగునని ఆనాడు అది కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా కొంతమంది ఆనాడు పెట్టిన గుళ్ళు కూడా చిన్న చిన్న ఆ పోలమ్మని, ఆ అమ్మోరమ్మని, ఆ పోచమ్మని ఇవన్నీ ఎక్కడ వాళ్ళందరూ ఇది అంటారు అనమాట. దేవభావము కలుగునే పతివ్రతలు సహగమనము చేయనట్లును ఉదాహరణ ఇస్తున్నారు అనమాట. అలాగే గంగా యమున సంగమును మరణించడం వలనను దేవభావము కలుగుని కోరిక కలవారు అగ్నిజలాదులో ప్రవేశించినట్లును రెండు ఉదాహరణలు. అంతేకాదు ఇప్పుడు కాశ్యా మరణాన్ ముక్తి అన్నాడు. అత కాశీపోత దీనికోసం ఆ దేవభావాన్ని పొందడానికే. అందుచేత గంగా యమున సంగమును మరణించటం వలన దేవభావం కలుగునని అర్థమైందా? ఆ విధంగా కొంతమంది అగ్నిలోను కొంతమంది జలంలోనూ ప్రవేశం. ఇప్పుడు పూర్వం అటువంటి వాళ్ళవి ఇప్పుడు ఎంతెంత గుళ్ళు మొత్తం గుళ్ళన్నీ ఉన్నాయంటే వాళ్ళు ఏంటి అదే కదా అలాంటివన్నీ. కాబట్టి ఆ విధంగా చిదాభాసుడు ఏమి తన ఉత్కృష్ట ఒక బ్రహ్మభావము ఘటించనని చిదాభాసత్తుడు నిరూపించుతున్నాడు. ఇక్కడ ఏమిటి, మనం ఒక స్టేజీలో ఒక ఉన్నత స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకు రెండోది కలగబోతున్న దేవత్వ భావం. దేవత్వ భావం ఈ స్టేజీ పోతే వచ్చింది నష్టం ఏమొచ్చింది? ఏమంట ఇప్పుడు మనుష్యత్వ భావం మనకు పోయి దేవత్వ భావం వస్తుంది. ఇడిచిపెట్టడానికి ఎవరైనా శంకిస్తాడా? కలెక్టర్కి ఒక ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తా ఉంటే ఎవరు విడిచిపెడతాడు? అందుకేం శంక? ఇది పోతుందని ఉంటుందా? ఆ విధంగా ఈ చిదాభాసు కోల్పోయినా పర్వాలేదు. ఈయన ఇప్పుడు ఒక ఉపాధితో మిగిలి ఉన్నాడు. ఇప్పుడు సర్వం కూటస్థాత్మకి మొత్తం సామ్రాజ్యానికి చక్రవర్తి అయిపోతున్నాడు కదా, మరి అప్పుడు నీకు చెంతెందుకు అని చెప్తున్నారు అని ఉదాహరణ ఆ విధంగా ఇస్తున్నాడు. అర్థమైందా? ఇక చిదాభాసుని ఎంతవరకు వ్యవహరింపబడునో ఆ సంగ దృష్టాంతపూర్వకంగా చెప్పబోతున్నాడు. చిదాభాసుని ఎంతవరకు వ్యవహరిస్తారో అది ఒక దృష్టాంతం చెప్పబోతున్నాడు. ఇప్పుడు ఏవత్తు స్వదేహదాహం
నరత్వం నైవ ముంచతి తావదారబ్ధదేహం స్యాత్ నాభాసత్వ విమోచనం. అలాగనే మనకి ఏదైనా ఒక వ్రతాన్ని చక్కగా స్వీకరించి స్థూలదేహం నశింపనిదే దేవత్వం రాదు. ఇది కదా నాకు దేవత్వం రావాలని మామూలు వస్తుందా? ఎంత అది స్థూల మనకి కొంతది ఎక్కడి మినహాయింపు ఉంటుంది. ఈ దేహంతోనే దేవలోకం పోయేది. అది చూసుకోకూడదు. సాధారణమైన మనలాంటి వాళ్ళు ఏదో ఒక దృఢంగా ఉండి నేను ఏదో ఒక గ్రామ దేవతను ఇంకో దేవతను నేను అయిపోవాలి అని ఎవరు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరో మొత్తం మీద వాళ్ళు బాగా దృఢంగా ఉన్నప్పుడు ఈ శరీరం విడిచిపెట్టిన అది రాదు. అంతే. కొంతమంది ఏం చేస్తారు, ఒక అగ్నికోణంలో పడిపోతారు కక్కమని, వాళ్ళు మళ్ళీ ఒక దేవతగా పిలుస్తారు. ఏదో ఒకటి కొంతమంది జలంలో పడిపోతారు, అది తర్వాత దేవతాభావంగా ఎదుర్కొస్తారు. ఆ విధంగా మనకి చెబుతున్నాడు అన్నమాట. ఎలాగైతే ఈ దేవత అంట్లు అయ్యా అచ్చిదాభాసులు కూడా ఆ ప్రారంభమనే దేహం నశింపదో అట్టి చిదాభాసత్వం విలువదు. ఎంతవరకు చిదాభాసత్వం ఉంటుందంటే జ్ఞానం కలిగిపోయినా ఉన్నంత వరకు నీకు ఆ చిదాభాసు పేరు ఉంటేనే ఉంటుంటారు. ఏమంటారు ఇప్పుడు చిదాభాసు పేరు అంతవరకు ఉంటుంది. వాడికి ఎలాగా ఆ ప్రారంభ శరీరంలో పడిపోతే కానీ ఆ దేవత్వం రాదో నీకు ఈ చిదాభాసత్వం కూడా ఎంతవరకు ఉంటుందండి. నీకు జ్ఞానం కలిగిపోయినా ఆ బ్రహ్మాస్మి అయిపోయినా ఏ వ్యవహారం లేకుంటే ఉండం కదా. వ్యవహారం వచ్చిందంటే చిదాభాష లెక్క అనమాట. అర్థమైందే. ఇది వ్యవహారమైనా, స్నాన వ్యవహారమైనా, భోజన వ్యవహారమైనా, ఏదో వ్యవహారం లేకుండా ఎవడు ఉంటాడు. అర్థమైంది. ఇప్పుడు ఎంత ఆత్మతత్వం ఉండిపోయినా కడుపు ఊరుకుంటుందా? ఈ కడుపు ఊరుకోదా? ఈ కడుపులో నేసిన కొరకైనా వేయాలా లేదా? వాడు కడుపున్న పక్కన ఊరుకుంటాడు. వాడు నోటి పాలు పోస్తే నీరు పోస్తే నువ్వు తాగు చెబుతూనే ఉంటాడు. నీకు మిగిలినావంటే నీకు చిదాభాష వ్యవహారమే. ఏమంటా పైకి ఉంచినా నీకు చిదాభాష వ్యవహారమే, స్వామి మిగిలిన చిదాభాష వ్యవహారమే. కాబట్టి ఆ ప్రారంభ భోగం పూర్తి అయిపోయిందాక నీకు చిదాభాసత్వం వీడు చెప్పేసినాడు. ఎందుకు మనకు కొన్ని సందేహాలన్నీ తీర్చుతుంటారు, ప్రశ్న వేసుకుని అలా చేస్తుంటుంటారు. ఉంటాయి అంటే ప్రారంభం పోతుంది, మనం ఉన్నంత వరకు ఉంటుంది. మనకి జ్ఞానం ఇప్పుడు కలిగింది కదా, కలిగేటప్పుడు ఇదంతా అహం కర్త అహం భోక్త అన్నటువంటి వాటి పేరు చిదాభాసుడు కదా. ఆ చిదాభాసుడు ఎంతవరకు అలా ఉంటాడంటే ఈ ప్రారంభ కర్మ అంటూ ఉంటాడు. ఇంతకుముందు ప్రారంభ కర్మ లేనప్పుడు మన వ్యవహారం ఏమైందంటే ప్రారంభ కర్మ లేనప్పుడు తాదాత్మ్యంతో వ్యవహారం వచ్చింది, నేను నాది అని. ఇప్పుడు జ్ఞానం కలగముందు, ఇప్పుడు జ్ఞానం కలిగింది కాబట్టి ఆ తాదాత్మ్యాన్ని విడదీసి సాక్షిని అనే భావంతో ఇది అనుభవిస్తున్నారు. చిదాభాసత్వం పేరు ఉన్నా ఇప్పుడు ప్రతిబంధం మనకి అది అనమాట. అక్కడ ఉండదు అది. కాబట్టి ఇది చెప్తున్నారు చిదాభాసత్వం విడువదని. ఇక జ్ఞానికి అజ్ఞానం పోయిన తర్వాత నేను భోక్తలను భ్రాంతి ఎటుల అనువర్తించిన అని శంకర దృష్టాంతపూర్వకంగా సమాధానం చెప్తున్నారు. జ్ఞానికి అజ్ఞానం పోయిన తరువాత నేను భోక్తలను భ్రాంతి ఎటులు అనువర్తిస్తుందా లేదా? ఒకరు అనువర్తిస్తే ఏ ప్రకారంగా అనువర్తిస్తుంది? ఇప్పుడు అజ్ఞాన దశలో భోక్త అన్నాము, జ్ఞాన దశలో నాహం భోక్త అన్నాము, అంతే కదా. మరి అటువంటి జ్ఞానికి అజ్ఞానం పోయిన తర్వాత కూడా మళ్ళీ నేను భోక్తలను భ్రాంతి ఈ విధంగా అనువర్తిస్తుంది అంటున్నాడు. అంటే చెప్తున్నాడు, రజ్జు జ్ఞానేపి కంపాది శరీరేపశామ్యతి పునర్మందాంధకారే సా రజ్జు క్షిప్తోరగి భవేత్. కొరగంపాం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు, మనం త్రాడం చేసి సత్వం అనుకున్నాం. ఆ సత్వం అని భ్రమ చెందిన వానికి తిరిగి త్రాడుని గ్రహించిన కొంతకాలమునకు కానీ వెనుకటి భయకంపాదులు వేడ
వారికి వేరు, అంతే కదా. వేరు అది ఇప్పుడు అర్థమైందా? జ్ఞానం కలిగినా ఏమి ఆ అజ్ఞానం పోయినా ఇక నేను భోక్త అనేది వెంటనే, నాహం భోక్త అనేది వెంటనే పోదు, రాదు. అది చాడని తెలిసిపోయినా వీడికి కంపనం కొంచెంసేపు ఉంటుంది అనమాట. అది చెప్తున్నాడు అక్కడ పాయింట్ అర్థమైందా? వీడికి చాడని తెలిసిపోయినా ఎంత సూక్తమైన ఉదాహరణ చెప్తున్నాడు బ్రహ్మాండ. వీడికి తెలిసిపోయినా వీడికి కంపనం ఒకటే కాదు, ఇప్పుడు దానికి అనుభవం చెప్పబోతున్నాడు. ఇంకా వీడికి తెలిసిపోయినా ఈ కంపన ఏ విధంగా వదలదో, వదలకపోవడమే కాదు, మరొకప్పుడు ఆ మందాంధకారులు చూసాడు అనుకో, మళ్ళీ తప్పుడు మళ్ళీ చేస్తాడు. ఇంతకుముందు చూసినాము పోయింది కదా, పోనీలేదా అప్పుడు భయం పోయింది కదా, ఇప్పుడు ఇది అవునా కాదా ధైర్యం కదా. ఆ ప్రకారంగా ఈ సిద్ధాంతంలో అంత సూక్ష్మం, తక్కిన సిద్ధాంతాన్ని ఏం పర్వాలేదు తెలిసిపోయినా గొడవలే ఏమంటారు. దీన్ని ఇప్పుడు దాష్టాంతం కనబడుతున్నాడు. ఏవమారబ్ధ భోగోకి శనిశామ్యతినో హఠాత్ భోగకాలే కదాచిత్తు మత్యోహమితి భాసతే. మళ్ళీ చరిత్రుడు ఈ ప్రకారముగా జ్ఞాని అయినటువంటి చిదాభాసుడికి ఈ ప్రారంభ భావం కొంతకాలం కానీ క్షమింపదు. చిదాభాసు ప్రారంభ కాలం కొంతకాలం ముందు కానీ క్షమింపదు. అంటే కొంతకాలం అంటే అందరూ ప్రార్థన అంతా తీసుకోవచ్చు, కొంతకాలం కొంతకాలం ప్రార్థనతో చిదాభాసుడు కదా వాడికి. ఇప్పుడు మళ్ళీ కొంతకాలం తింటే అలాగా. అందుకని భోగం అయితే అక్కడ ఏమిటంటే ఉన్న దూరమైపోయి ఏకత్వం నిశ్చయించే వరకు వస్తుంది కాబట్టి అప్పుడు మరి పర్వాలేదు. అందుకు భోగానుభవ సమయంపున ఒకప్పుడు నేను మనుషులను కూడా అంటాడు. ఎవరు అంటే ముందు నేను నాహం మనుష్య అని అనుకున్నా, ఏమి అద్వైత ఈ విచారణ ద్వారా కన్నా నాహం మనుష్య అనుకున్నా నేను మనుష్యుని కాదు అనుకున్నా, అయ్యా ఒక సమయంలో భోగానుభవ కాలంలో నేను మనుష్యుని అనుకుంటాడు. మనం పూర్వం చెప్పలే, అది ఎంతున్నా ఆ స్పీడ్ వచ్చినప్పుడు మనము నాది అనుకుని పూర్తి అది పాయింట్ కాబట్టి అంటున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, మరి మరలా మనుష్యుడు నన్ను భ్రమ కలిగితే మరి ఆ తొలిండి తత్వజ్ఞానం నశించిపోతుందా కదా అని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను నాహం మనిషి అక్కడ అన్నాడు, మళ్ళీ భోగాలు నేను మనిషిని అంటున్నాడు. ఏం మరి ఆ తత్వజ్ఞానం నశించిపోయినట్టే కదా అని అంటున్నాడు. అంటున్నాడు నయేతావత అపరాధేన తత్వజ్ఞానం నశ్యతి జీవన్ముక్తి వ్రతం వే నేదం కింది కలో అంటున్నాడు. అయ్యా ఈ అపరాధానికి ఏమో తత్వజ్ఞానం నశించదు. ఏ అపరాధానికి? నేను మనుష్యుణ్ణు అని మధ్యలో అనుభవం, నేను మనుష్యుణ్ణి భోగిస్తున్నాను అంటే ఏది సుఖ దుఃఖాలు కానీ ఏది కానీ అని ఒకవేళ వచ్చినా సరే నేను మనుషుని అనుకున్నా ఈ అపరాధానికి ఏమి మళ్ళీ ముందు తత్వజ్ఞానం వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ మర్చిపోయి అన్నాడా? ఇది ఒక అపరాధం అంటే ఈ అపరాధం తత్వజ్ఞానక నాశనం మాత్రం లేదు, తత్వజ్ఞాన నాశనం లేదు. ఎందుకంటావా? జీవన్ముక్తుడు తనను మనుజునిగా తలంపోలేని విధి కాదు, విజయం లేదు. తను మనుషులుగా తలంపాలి అన్నటువంటి విజయమి లేదు. ఒకవేళ యథార్థ జ్ఞానం వచ్చేట భ్రాంతి జ్ఞానం నశించను ఇది వస్తు స్వభావం అవదు. యథార్థ జ్ఞానం వచ్చేట భ్రాంతి జ్ఞానం నశించను వస్తు స్వభావం. అంటే ఇక్కడ మనకి జీవముక్తుడు తన మనుషునిగా తలంపని విధి కాదన్నాడు. అంటే మనుజునిగా మనుజునిగా తలంపవలయునని ఇక్కడ అర్థమైందా? జీవన్ముక్తుడు
మనుషులుగా తలంచాలా అన్నటువంటిది విధి లేదు. తలంచొచ్చు మానివచ్చు, తలంచొచ్చు లేకపోతే మానివచ్చు, అంతే. ఆయన ఏది తలంచినా మాట అన్నా ఆ మాట వ్యవహారికంగా అనడమే కానీ ఆయనకు అంతఃకరణ పారమార్థికంగా లేదు, వాస్తవంగా లేదు. అది అక్కడ కావాలి. ఇంతకుముందు ఏమిటంటే అంతఃకరణములో తాదాత్మాధ్యాస చేత వర్తించిన మాట కాబట్టి అది పట్టుకుంటది, అంతే కదా. ఇప్పుడు తాదాత్మాధ్యాస విడిపోయింది, అభ్యాస బలం చేత అనుకుంటాడు. ఏమంటారు వ్యవహారంలో అభ్యాస బలం చేత అనుకుంటాడు, తప్పేముంది. అనుకున్నా తప్పులేదు, అనుకోకపోయినా అధ్యాసంలో మొత్తము బాగా బాగా వచ్చి ఎప్పటికి ఉండేది. అది ఇప్పుడు ఏముంది, అది పైకి అంటున్నాం కానీ అది లోపల తగలట్లా. అంతే అంతే, అది కదా. అందుకు చెప్తున్నాడు అనమాట, అందుకు చెప్తూ ఉన్నాడు. ఇంకా దానికి కూడా ఆ పూర్వం ఉదాహరణ ఇస్తున్నాడు. దశముని ఎందు బ్రహ్మకార్యం అనువర్తించుట కనపడుతున్నాడు. ఇప్పుడు దశమోపి శిరస్తాడం రుదన్ బుద్ధ్వా నరోదితి శిరోవరణస్తు మాసేన శనైషామ్యతినో తథా. దానికి విడిస్తున్నాడు. వీడు దశమ సమస్యని తెలిసిపోయి, నువ్వు 10వ వాడు అంటే నేను 10వ వాడిని తెలిసిపోయినా వీడికి అంతకుముందు అయ్యో పోయినాడు బుర్ర బాదుకున్నాడు కదా, ఆ బాధ మాత్రం వీడికి తెలిసిపోయినా ఆ బాధ మాత్రం కొంత ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడో పడిపోయాడు, మన గురువు గారు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళమన్నారు. ఇదో మా కర్మ కాలిపోయింది, కొంతమంది చేతులు గట్టి బాదుకుంటామని కోపం మీద దేని మీద. అప్పుడు ఒకరే తర్వాత కుర్రోడు మన కనబడిపోయినా ఇప్పుడు ఆ గట్టి బాదుకుని బాధ కొంతకాలం ఉంటుందట. ఆ విధంగా ఈ చిదాభాషకి పరమాత్మ రూపానికి మధ్యుడు వ్యవధానాన్ని ఆ పని చెప్తున్నాడు. 10వ వాడు నేను 10వ వాడిని ఎరింగిన తర్వాత ఏడవకపోయినను వాడు ఏడవపోయినా వెలికి తిరస్కారం ఉందో అని కలిగిన గాయం నెల జరుగు వరకు మహాన్ అంటారు. నెల ఓ రోజు అనుకోండి, ఏదో కొంత అడిగించే కానీ ఆ విధంగా మనము అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాసం అనుకున్నా ఇంతకుమంది ఈ జీవకార్యములతో పడినటువంటి లోతుపాతులని గొట్టలు మనకు ఉంటుంటాయి కదా, వచ్చింది కదా. ఇది అయిపోయినా ఈ బాధ మాత్రం ఉంటుంది అనుకోవాలి. వెంటనే ఈ బాధ పోయింది, నేను బ్రహ్మనైపోయాను, నేను ఆనందం చెప్పినా నాకు ఇంకా దుఃఖం వస్తుంది అంటుంటే ఆనందమో బ్రహ్మ విజయానాథ్ అన్నారు, మనకు మాత్రం దుఃఖం పోతుంది. ఇలా ఉంటుంది అనమాట. నువ్వు బ్రహ్మైపోయినా, నువ్వు దశమాడు అయిపోయినా, వాడు అంతకుముందు కొట్టుకుని బాధలు ఎలాగైతే ఉంటాయో ఇది ఉంది. ఇప్పుడు బాధ ఉన్నా పర్వాలేదు, ఇప్పుడు బాధ ఉంది, ఇది కష్టం ఉంది. ఇప్పుడు అర్థమైంది, అమ్ముకొని చెప్పిపోతాడు. అర్థమైందా? ఇది బాధ ఉన్నా కష్టంలే. ఇప్పుడు జ్ఞానము కలిగిన పిమ్మట సంసారం అనువర్తించింది ఎడలా జీవన్ముక్తి పురుషార్థము కాకపోవునని శంకకు సమాధానం చెబుతున్నారు దృష్టాంతపూర్వంగా. జ్ఞానము కలిగిన పిమ్మట సంసారము అనువర్తించునెడల అంటే జ్ఞానం కలిగిన తర్వాత ఈ యొక్క జన్మజర మృత్యు ప్రవాహమైన సంసారం అనువర్తిస్తూ ఉన్నట్లయితే జీవన్ముక్తి పురుషార్థం కాదు కదా అంటున్నాడు. అర్థమైందా? జీవన్ముక్తి పురుషార్థం కాదు కదా అంటే దశమామృతి లాభేన జాతో హర్షో ప్రణం వ్యథాం తిరోధత్తి ముక్తి లాభ తథా ప్రారుద్ధ దుఃఖితాం చెప్పేసినాడు. నువ్వు ప్రారంభ కర్మ అనుభవించినా నీకు ఆ ముక్తి అన్నటువంటిది వస్తుందని సంతోషమో అది ఉంటుంది, అది పోదు. అది చెప్తున్నాడు. అయ్యా 10వ వాడు బ్రతికి ఉన్నాడని తెలిసినందువలన కలిగిన సంతోషం ఉందా? ఇది నెత్తి మీద గాయాన్ని బాగా అనిపించింది అనమాట, అంతే కదా. ఇప్పుడు మనం ఎందుకు దూరం వెళ్ళాం, చక్కగా అక్కడేదో కనబడింది ఒకంత బంగారం, ఒక 5 తులాలు. ఈలోగా ఏమైపోయిందంటే ఈ రాడీడు చూస్తే పరిగెట్టేసరికి రాయి కొట్టి కింద పడిపోయి బుర్ర మీద దెబ్బకి రక్తం కారుతూనే ఉంటుంది. కానీ ఇది కారినా దీని మీద ఉండదు,
అలా లాభం ఉంటుంది. అయితే వాళ్ళు గురించి దొరికిందో ఏమే పుట్టుకొని ఎంజాయ్ చిక్కించి దాని పడుకోవచ్చు దాంట్లో అనుకుంటారు కానీ నాకు అది ఏది కాకపోదు ఏది రాకపోతే బాధ కానీ లాభం కనబడుతుండే బాధ కానీ అంటే ఆ ప్రకారంగా అర్థమైందే ఆ నెత్తి మీద గాయ బాధ ఉపశమించినట్లు ఈ జీవన్ముక్తి సుఖం ఉందే ఈ ప్రారంభ దుఃఖాన్ని అగపడకుండా చేస్తాడు. నువ్వు ప్రారంభం సాక్షిగా నువ్వు ప్రారంభంలో దుఃఖం అనిపిస్తున్నావు కదా, చూసావా ఎంత పాయింట్ చేసినాడు. నువ్వు ఆత్మతత్వం తెలిసింది జీవన్ముక్తి అని పేరు నీకు పోతుంది కదా, ఇక మళ్ళీ సంసార ప్రవృత్తి ఉంటుందంటే అయ్యా అది కాదులే అది అనుభవించినా ఏమంటారు లేదు. ఎందుకంటే ఈ దుఃఖం నీకు దానికి సంబంధం అసలు లేదు. ఉదాహరణ చెప్తున్నాడు అంతవరకు. ఎప్పుడైతే వాడికి పోయిందో తత్వం తెలుసుకున్నాడో ఇక ఈ దుఃఖం అది కాదు నిర్మలించుకుంటాడు. అయినా సరే దుఃఖపడ్డాడు అనుకో, కానీ వీడికి ఏకత్వమైనటువంటి అనుభవం విజ్ఞానం లోపల ఉంది కదా, అది దుఃఖం మనకి తెలియకుండా చేసేస్తాడు. మనకి దుఃఖంలా దుఃఖంలా కనిపించదు. అంతే. రోజుల్లో కష్ట 8 గంటలు డ్యూటీ చేసినాము అని 16 గంటలు డ్యూటీ చేయమన్నాడు. 16 గంటలు డ్యూటీ చేశాడు. వాడు ఒకటే చెప్పారు, నువ్వు 8 గంటలకు ఏది ఉందో నువ్వు 16 చేసి 24 గంటలకు కలిగిన డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు అనుకున్నదంటే 8 గంటలకి ఒక డ్యూటీ చేద్దాం, 16 గంటలకు ఒక డ్యూటీ. నువ్వు 16 చేస్తే నీకు 24 గంటలు డబ్బు ఇస్తాను, మళ్ళీ 8 గంటలు సెలవు అన్నాడు. ఇప్పుడు వీడికి దుఃఖం ఉంటుందా? ఆ డబ్బు తీసుకొని ఆయన పడుకోవద్దు తిరిగిపోతూ ఉంటాడు కానీ ఏదో దుఃఖం ఉంటుంది. ఆ విధంగా ఇది తత్వం తెలిసిందే, అర్థమైందా? ఇక ఏ తర్వాత ప్రారంభానికి దుఃఖం వస్తుంది పోతుంది, రాకుండా ఎవడు ఉండగలడు. అది లోక సహజం అది. అందుకని అది ఆధారపడకుండా ఏం చేస్తుంది, కట్టివేసేస్తున్నారు. కాబట్టి ఇది జీవన్ముక్తి వ్రతము కాదని చెప్పినందువలన ఫలితం చెప్తున్నాడు. ఎలాగంటే వ్రతాభావాత్తు యథాధ్యాసస్తథా భూయో వివిచ్యతాం రససేవి దినే భుంక్తే భూయో భూయో యథా యథా. అయ్యా ఇదేమో వ్రతం కాదు. నీకు జీవన్ముక్తి చెప్పినావా, నీకు జీవన్ముక్తి చెప్పవద్దేమో ఏమంటావు. కానీ సర్వద్దు గొప్పలు వస్తే నీకు జీవన్ముక్తి వ్రతంలో కొంచెం ఇది వ్రతం, ఇది ఈ వ్రతం కాదు. మామూలు ఏదో ఒకటి అక్కడ చేసుకునే వ్రతాలు కాదు. వరలక్ష్మి వ్రతమో, సంతోష మాత్ర వ్రతమో, సత్యనారాయణ వ్రతమో, ఆ వ్రతాల్లో ఈ వ్రతం కాదు చెప్తున్నారు ఎవరు. ఇది ఒక వ్రతం కాదుయా. కనుక భ్రమ కలిగినప్పుడు ఎలా స్వస్వరూపం చేసుకోవచ్చు. అంతేకాని ఒకవేళ మళ్ళీ దుఃఖం వచ్చి భ్రమ వచ్చిందన్నా వ్రతం చెడిపోయింది, వ్రతం ఏం చెడిపోయింది, మళ్ళీ విచారం చేసుకుంటుంది. ఇది వ్రతం అయితే పాడులే ఆ భ్రమ పోగొట్టుకుంటుండడం. నువ్వు ఒకసారి చేసేసావు, నువ్వు మళ్ళీ చేయించా, నీ పూర్వత దోషమో పాపాడా, దీనికి అది లేదు. అర్థమైందా? నీకు అందులో పూర్వత దోషం చెప్పిన మంత్రమే మళ్ళీ చెప్తుంటే ఇది పిచ్చి పెట్టిందా అనుకుంటా దేవతలు కానీ. అర్థమైందా? నువ్వు ఇందులో నీకు అది లేదు. ఏమంటారు, ఇందులో ఎన్నిసార్లు చెప్పినా నీకు దోషమే లేదు. అందుకని చెప్తున్నాడు ఈ ప్రకారంగా ఇది ఒక వ్రతం కానీ కాదు. భ్రమ కలిగినప్పుడల్లా చదివించాను. ఇప్పుడు దీనికి ఉదాహరణ ఇచ్చాడు. డాక్టర్ గారు ఔషధ సేవలు చేయమన్నారు. నువ్వు ఔషధం వేసుకుంటే నీకు ఆకలి వస్తూ ఉంటుంటుంది కాబట్టి 2 గంటల కోసం తినాలన్నాడు. అంతకుముందు వీడియో తినేవాడు ఉదయం తింటే మధ్యాహ్నం వరకు మంచినీళ్ళు నోట్లు పోసేవాడు కాదు. అర్థమైందా? ఇప్పుడు నీకు అది వ్రతమా? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది వ్రతమా? నీకు ఎప్పుడు మందు తీసుకుంటున్నావో ఆకలి వేసినప్పుడు బిస్కట్టో లేకపోతే ఏదో తింటూనే ఉంటుండాలి. నాకు ఉప్మాయో పప్పు ఏదో అన్నమో ఇది వ్రతమా? ఆరోగ్యం బాగుండే వ్రతం కానీ నీకు ఇక్కడ నీకు అక్కడ మోక్షం పొందడం వ్రతం కానీ నీకు ఇక్కడ జీవన్ముక్తి దుఃఖం వస్తుందా? నీ వ్రతం చెడిపోయింది కాదు. లౌకిక దృష్టాంతంతో చెప్తున్నాడు. ఈ ప్రకారంగా చెప్తున్నాడు. దినే భూయో ఎలాగైతే తింటూ ఉన్నాడో ఆరోగ్యం రమణ చేస్తాడు. కడుపులో జీర్ణం అయిపోతుంది, మళ్ళీ మందు వేసుకోవాలి, దానివల్ల పుష్టి రావాలి. అటునే ఏ విధంగా అయితే ఆకలి కలిగినప్పుడు అన్నము తింటాడో ఆ విధంగా
స్వస్వరూప విచారణము చేసుకోమని చెబుతూ ఉన్నారు. అయితే మరి ప్రారంభ కర్మ ఫలము జ్ఞానం నశింపకపోతే తెలిసిన వాక్యమే మళ్ళీ ఒకసారి అడుగుతున్నారు. ఇంకేం చేస్తాం, సీరియల్లో వచ్చింది కాబట్టి అర్థమైందా, ఇది మొక్క అందరికీ తెలిసిందే, తెలిసిందే ఎందుకు అనిపిస్తుంది. కానీ ఏమని ప్రతి బ్రహ్మ వస్తుంది మధ్య తెలుస్తుంటారు. ప్రారంభ కర్మ ఫలము జ్ఞానముచే నశింపకపోతే మరి దేని చేత నశిస్తుంది అని అంటున్నారు. దానికి దృష్టాంతం ఇస్తున్నారు. శమయతి ఔషధేనాయం దశమస్వం ప్రణం యథా భోగేన శమయిత్వీత ప్రారబ్ధం ముచ్యతే తథా. అంటే కావాల్సింది ఇక్కడ ఏమిటంటే ఆ ప్రారబ్ధం అన్నటువంటిది అనుభవంతోనే పోతుంది, కానీ నీకు జ్ఞానం కలిగినంత మాత్రంలో ఆ ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి, మనం అనుభవించవలసిన సుఖాలు కానీ అనుభవించవలసిన దుఃఖాలు కానీ జ్ఞానం కలిగినంత మాత్రంలో పోవు అంటున్నారు. అయిందా? ఈ జ్ఞానం కలిగినంత మాత్రంలో పోనే పో, అవి అనుభవిస్తేనే అయిపోతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఇన్నాళ్ళు వెళ్తున్నాను కానీ ఇంత నేను జ్ఞానం సంపాదించుకున్నాను కానీ నాకు సంతోషం పోలేదు దుఃఖం పోలేదని అనుకోకూడదు. అర్థమైందా? విషయం మామూలుగా మనం ఏంటంటే మనకి ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం అది ప్రతి మానవుడికి ఉంటుంటారు. అర్థమైందా? ఈ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ జ్ఞానానికి దానికి సంబంధం ఎక్కడ ఎవరు కూడా కూడిపెట్టుకోకూడదు. మనం ఏమంటారు, ఇది జ్ఞానం, ఇది వేరు, ఇది మనం సొంతం. మనం వచ్చిన జన్మని సార్థకం చేసుకోవడం సంపాదించింది, తెచ్చుకున్నటువంటి ప్రారంభం అనుభవించేది శరీరం. అందుకని ఈ ప్రకారముగా దానికి ఇంకా ఉదాహరణలు చెప్తున్నారు. 10వ వాడు అక్కడ తర్వాత ఔషధ సేవ చేసి శిరోవ్రణమును మార్చుకున్నట్లు. అర్థమైందా? దాన్ని మళ్ళీ ఇస్తాడు. ఆ 10వ వాడు తలబాదుకున్నాడు కదా, నేనేం తెలిసిపోయినా ఔషధ సేవ చేసి ఇప్పుడు ఆ శిరోరోగాన్ని మందుకు ఎలా మార్చుకున్నాడు. జ్ఞాని భోగముచే ప్రారంభ కర్మమును శమింపచేసి ముక్తిలోకుతున్నాడు. అర్థం లేదా? జ్ఞాని ప్రారంభ కర్మచే ఏ డౌట్ ఉంటే నిజం. 10వ వాడు ఔషధ సేవ చేసి శిరోవ్రణమును మార్చుకున్నట్లు. అంటే అక్కడ శిరోవ్రణ సంగతి గురించి 10వ వారికి ఏమొచ్చింది, నేను 10వ వాడికి తెలిసిపోయినా వాడికి ఉన్న బాధ ఉంది కదా, ఆ బాధని ఔషధ సేవ చేసే విధంగా మార్చుకున్నాడు. అలాగని జ్ఞాని భోగముచే, ఆ భోగం సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు, అది మరి భోగం అన్నప్పుడు సుఖమని తీసుకోకూడదు మనం. అర్థమైందా? సుఖము భోగమే, దుఃఖము భోగమే. ఆ భోగముచే ప్రారంభ కర్మమును శమింపచేసి, అక్కడేమిటంటే ఆ రోగానికి పోవడానికి మందు, ఉపశమనానికి గాయానికి మందు. ఇక్కడ ఏమిటి, మనకి శరీరం ఉంది కాబట్టి శరీరాన్ని మనం తెచ్చుకున్నటువంటి సుఖం కానీ ఇప్పుడు జ్ఞానం అయిపోయినాడు. ఇప్పుడు జ్ఞానం అయిపోయిన తర్వాత ఇంతకుముందు మనం ఒక చెప్పుకున్నాము, గుర్తు మీకు ఉంది అందరికీ, టచ్ చేసి వదులుతాను. అది కూర్చున్నాడు అడవిలో, ఇది నాకని రాజుగారు మరణించారు. ఏమంటారు, ఆ రాజుగారు నీళ్ళు ఏమిటి, ఆ పెద్ద దినం అయిపోయిన తర్వాత అందరు యువరాజుని పిలిపించి ఒక ఏనుగు మెడలో తొండకి మాలేస్తారు. ఆ మాల ఎవరి మెడలో వేస్తే వాడు రాదు, ఎవరి మెడలో వేస్తే వాడు రాదు. ఇప్పుడు యువరాజులందరూ కూర్చున్న అడిగిలను వదిలేసి ఆ ఏనుగు అడవిలో తీసుకెళ్లి అక్కడ తపస్సు చేస్తుంది జ్ఞాని మెడలు వేసేసింది. ఇప్పుడు మంత్రి వెళ్ళి మీరు రావాలంటాడు. అయిందా? మీరు రావాలంటాడు. సరే రావాలంటే నేను ఈ యోగిని నాకు సంబంధం లేదు, మాల తీసి పారిపోతుంటే మీరు అలా అనకూడదు, మీరే తోవ తప్పితే లోకం ఏమైపోద్ది, ఇదంతా కూడా మా నియమం ఉంది, ఆ నియమాన్ని పాటించగా ఇటు వచ్చినాము, దీనిగా మేము ఇది తప్పలే. ఈయన అక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఈయనకే పదం వచ్చేసింది, రాజు పదం. ఇప్పుడు మరి ఈ పదం అనుభవించాలా? అనుభవించాలి. కానీ జ్ఞాని కాబట్టి పదం వచ్చినా ఏమి
మళ్ళీ ఆయన వైరాగ్యంతో పదవి వ్యామోహం దిగిపోకుండా తాను ఉన్న స్థితితోనే ఉండి తాను పని చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఎవరికి తెలిసింది కాదు కదా అందరికీ. అందుకని ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అది అందుకని అటువంటి స్థితిని కలిగేటటువంటి సత్కర్మనిష్టలు భగవద్భక్తులు ఆత్మవిజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ సదా రక్షించుగా.